దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఇదివరకై ప్రార్థన కూడా చేస్తున్నాం మీ నిమిత్తం. మరి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా బైబిల్ పట్టుకొని ధ్యానిస్తున్నారని, ఎన్నో పుస్తకాలతో వాక్యాన్ని పరిశీలిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మాతో షేర్ చేయండి, పంచుకోండి, కామెంట్ చేయండి. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో యేసుక్రీస్తు జీవిత చరిత్రలో మరొక భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే యేసుక్రీస్తే రక్షణకర్త. యేసుక్రీస్తే రక్షణకర్త. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలని, పరిశీలించాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. రండి, వాక్య భాగాన్ని చూద్దాం. వాక్యపు వెలుగులో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, యేసుక్రీస్తు వారి యొక్క జీవన గమనాన్ని మనం పూర్వ ఉనికి నుండి పరిశీలన చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు శరీరధారిగా రాకముందు నుంచి, శరీరధారి కాక పూర్వం ఆయన స్థితి ఏమైందో, ఆయన ఉనికి ఏమైందో, ఆయన ఏమై ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థానంలో ఉన్నాడో అనే విషయాలు ఇప్పటికే మనం చాలా ధ్యానం చేసి వాక్యంలో మనం పరీక్షిస్తూ పరిశీలిస్తూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశంలో యేసుక్రీస్తే రక్షణకర్త. ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు వినాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 46వ వచనం. 18వ కీర్తన 46వ వచనం. వాక్య భాగాన్ని చూడండి ప్రియులారా. మంచి మాట రాయబడింది ఇక్కడ. కీర్తనకారుడు ఈ మాట చెప్తున్నాడు. 46వ వచనం. కీర్తన 18:46 వాక్యం. యెహోవా జీవము గలవాడు, యెహోవా జీవము గలవాడు, నాశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ప్రియులారా, దేవుణ్ణి గూర్చి కీర్తనకారుడు పలుకుతున్న మాట ఏంటంటే, దేవుడు నా రక్షణకర్త అంటున్నాడు. దేవుడే రక్షణకర్త అంటున్నాడు. నాకు రక్షణకర్త నా దేవుడే అంటున్నాడు. దీనిని ఈ విధంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా రక్షణకర్త అయిన దేవుడు అంటున్నాడు దావీదు భక్తుడు, కీర్తనకారుడు. ప్రియులారా, ఈ మాటలను మీరు గమనించాలని, బాగా ఆలోచించాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. దేవుడు రక్షణకర్త, దేవుడే రక్షణకర్త అని వాక్యాన్ని చదువుతున్నాం. నేను ఈ మాట చదువుతున్నాను, మీరందరూ చూడండి. 46. యెహోవా జీవము గలవాడు, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. గమనించారా? దేవుడే నా రక్షణకర్త. తనకు రక్షణకర్తగా ఉన్న ఆయన్ని దేవుడే అని చెప్తున్నాడు. తనకు రక్షణకర్త ఎవరంటే దేవుడే అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునిగా ఉన్న లక్షణాలను యేసుక్రీస్తులో మనం చాలా విషయాలు చూసాం, నేర్చుకున్నాం. ఈరోజు రక్షణకర్త ఎవరు అంటే యేసు ప్రభు అని నేను ఈ అంశాన్ని ప్రారంభించాను. వాక్యం అలా చెప్తుందా లేదా అని వాక్య ప్రకారం మనం గమనిద్దాం, చూద్దాం, పరిశీలన చేద్దాం. ప్రియులారా, మరొక వాక్యాన్ని చూడాలని మీకు నేను దానికి అనుబంధంగా రుజువుగా మంచి భాగాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్పబడింది. అందరూ చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. నేను వాక్యాన్ని చదువుతున్నాను. 2వ అధ్యాయంలో దయచేసి 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.
ప్రియులారా, గమనించారా? యేసుక్రీస్తుని గురించి చెప్తున్న సందర్భం, దేవుడు ఆయనకి ఏ స్థితిని ఇచ్చాడో, మనుషుల పట్ల యేసుక్రీస్తులో దేవుని ఉద్దేశం ఏమై ఉందో ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. మళ్ళా చదువుతున్నాను. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము నొందునట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూచుచున్నాము. అనేకుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై యేసుక్రీస్తు మరణించాడు అని వాక్యం చెప్తుంది. ఈ స్పష్టంగా ఈ వచనాలు, అందుకే ఆయన మనుషుల కంటే, దేవదూతుల కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మరణము అనుభవించినట్లు. ఎవరి కొరకు వాక్యం చెప్తుంది గమనించారా? ప్రతి మనుషుని కొరకు. ఏం చేయడానికి? దయచేసి వాక్యాన్ని మీరు చూడాలని నేను మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను ప్రియులారా. 2వ అధ్యాయంలో 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. వారి రక్షణకర్తను 10వ వచనంలో అంటున్నాడు, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా ఆయన సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం పైన చదివినటువంటి అనేకుల కొరకు మరణము నొందిన, దేవదూతల కంటే తక్కువగా చేయబడిన యేసుక్రీస్తును, అనేకుల కొరకు మరణించిన వానిగా పరిచయం చేసిన యేసుక్రీస్తును ఇక్కడ అంటున్నాడంటే వారి రక్షణకర్త. అనేక మంది కుమారులు మహిమకు రావడానికి, మహిమకు తేవడానికి కారణమైనటువంటి యేసుక్రీస్తును అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమని పరిచయం చేస్తున్నాడంటే దేవుడు వారి రక్షణకర్త అంట. మానవులందరి రక్షణకర్త ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని, గ్రహించాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. అనేక సందర్భాల్లో దేవుని వాక్యం యేసుక్రీస్తుని రక్షకునిగా చూపెట్టింది, రక్షణకర్తగా చూపెట్టింది. అది మనం గుర్తించాలి, గమనించాలి, తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దయచేసి 21వ వచనం. మత్తయి సువార్త, దయచేసి వాక్యం అందరూ చూడాలి. 1వ అధ్యాయం 21వ వచనం ఏం రాయబడింది? ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రియులారా, మంచి మాట. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అంటే అర్థం ఏంటంటే పుట్టినోట్లో రక్షకుడు అని అర్థం. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షించువాడు అని అర్థం. యేసుక్రీస్తు వారు పుట్టకముందే ఈ ప్రవచనం పలకబడింది, దూత ద్వారా చెప్పబడింది. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆ కుమారుడైన ఆయన వారి సమస్త పాపముల నుంచి వారిని రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవాళిని రక్షించడానికి, మానవాళి రక్షణార్థమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాప ప్రపంచ మానవాళిని రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఈ వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది మనతోటి. యేసుక్రీస్తు వారి రక్షణకర్త అని, యేసుక్రీస్తు వారు రక్షించడానికే వచ్చాడని. పలు సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు నశించిన దాన్ని నేను వెదకి రక్షించడానికి వచ్చానని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చును. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా లోకానికి ఎందుకు వచ్చాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి, నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించడానికి, నశించి నాశన గోతికి దిగజారిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. గుర్తించాలి దేవుని ప్రియులారా, దేవుని పిల్లలారా, నశించిపోతున్న మన జీవితాన్ని రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే ఆయన రక్షణకర్త. ఆయన రక్షణకర్త. ఈ లోకంలో ఒక మనిషిని రక్షించడానికి ఏ వ్యక్తి తన ప్రాణం పెట్టిన దాఖలాలు మనం చూడం కూడా. కానీ మానవాళిని రక్షించడానికి, మానవాళి పాపము నుంచి రక్షించడానికి, మానవాళి నశించిపోతున్నటువంటి స్థితిలో నుంచి వారిని రక్షించడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యందు విశ్వసించిన వారు ఆయన కలుగజేసే రక్షణను అనుభవిస్తారు. కీర్తనాకారుడు అంటాడు, కీర్తనాకారుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ స్వరాన్ని ఏమనంటే, కోరుకోని వారికి నేను ఇప్పుడే రక్షణ కలుగజేస్తాను, బాధపరచబడు వారి నిమిత్తం వారికి నేను రక్షణ కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. నువ్వు కోరుకుంటే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి, మరి దేవుని కుమారుడై ఉండి, ఆయన నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకానికి దేవుని మహిమను విడిచిపెట్టి, దేవుని యొక్క మూర్తిమత్వాన్ని విడిచిపెట్టి, దేవునితో సమానంగా ఉండే అనుభవాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క మహిమను విడిచిపెట్టి, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా అర్థించాడు. ఒక సామాన్యమైన మనిషినిగా జన్మించాడు. ఎందుకంటే నా రక్షణ కొరకు. రక్షణ కొరకు ఆయన చేసిన కార్యమేంటో తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. మానవాళి ఏ పాపంలో నశించిపోతున్నాడో, ఏ పాపంలో నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడో దాంట్లో నుంచి రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. వాక్యం చెప్తుంది కదా, ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. పుట్టక మునిపే చెప్పబడిన దూత యొక్క మాట ఇది. లేఖనాలు నెరవేర్చబడినట్లు ఆయన అలాగే పుట్టినప్పుడు యేసు అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఆయన రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? పాపములో నుంచి రక్షిస్తాడు. పాపములో ఉన్నవారిని పాపములో నుండి రక్షిస్తాడు. వారి పాపములను క్షమించి రక్షిస్తాడు. వారి పాపముల నుండి వారిని విడిపించి రక్షిస్తాడు. వారి పాపముల కొరకు తాను ప్రాయశ్చిత్తమై రక్షిస్తాడు. ఇవన్నీ తర్వాత భాగాల్లో మనం గమనిస్తాం ప్రియులారా. అయినా మీకు ముందే జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఆ పాపముల నిమిత్తమై, ఆ పాపంలో నుండి మనల్ని విడిపించే నిమిత్తమై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. గమనించారా ప్రియులారా? లూకాసు వార్తలో 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అక్కడున్నటువంటి వారితో చెప్తున్నాడు ప్రభువారు. ఏ విషయంలో నువ్వు నశించిపోతున్నావో, నశించిపోతున్న నీ జీవితాన్ని, నశించిపోతున్న నీ స్థితిని, ఆ స్థితిలో నుంచి విడిపించడానికే, నీకు రక్షణ ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం ఒక అద్భుతమైన మాట చెప్పబడింది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఈ మాట చూడండి. యెషయా గ్రంథం 43, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, అందరూ చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం దయచేసి 11, 12 వచనాలు. ఏం రాయబడింది ఇక్కడ? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవుని మాట ఇది. నేనే రక్షకుడిని, నేనే. గమనించారా?
యేసుక్రీస్తు వారే రక్షణకర్త అని మనం ధ్యానం ప్రారంభించాం. కానీ ప్రభు అంటున్నాడు, నేనే రక్షణకర్త. దేవునికి ఉన్న లక్షణాలన్నీ యేసుక్రీస్తులో సమృద్ధిగా ఉన్నాయని ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి మీరు. తండ్రి అయిన దేవుడు నేనే రక్షణకర్తను. వాక్యం చెప్తుంది, అందరూ చూడాలి దయచేసి. 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట కాదు ఇది. ఆయన గురించి చెప్పబడిన మాట కాదు ఇది. రక్షణకర్తగా దేవుడు తను పరిచయం చేసుకుంటే ఆ లక్షణాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తులో చూస్తున్నాం. నేను రక్షించడానికి వచ్చాను అని లోకంలో ఎవరి గురించి చెప్పబడలేదు ప్రియులారా. రక్షకులుగా పుట్టారనుకున్న వాళ్ళు మనుషులకు భక్షకులైపోయారు. లోకాన్ని చూడండి, పరిస్థితులను చూడండి. రక్షకులని పేరు పెట్టుకున్న వాళ్ళు మనుషులను భక్షించేవారుగా ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రభు ఏం చెప్తున్నాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతలలో ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు, నేనే రక్షకున్నని ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తు వారి ద్వారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణం మానవాళిని రక్షించడానికి, పాపములో నుంచి రక్షించడానికి, నశించిపోయిన స్థితిలో నుంచి వారిని రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకముందు చెప్పబడిన మాటలు ఇవి కాదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన శరీరధారిగా ఉంటున్నప్పుడు చెప్పిన 2 విషయాలు మీతో నేను చెప్తాను. రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. అందరూ చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. దయచేసి చూడండి. మీకేమి తోచునో? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంతట కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినట్టు రాయబడింది. పుట్నోట్లో అక్కడ ఒక అంకె రాయబడింది చూడండి. మీకేం తోచును అని ప్రారంభించి అక్కడ గొర్రెను గురించి మాట్లాడేటప్పుడు ఒకటి అని రాయబడింది. పుట్నోట్లో ఏం రాయబడిందంటే, అందరూ చూడాలి, ఎలయనగా తప్పిపోయిన దానిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చును. గొర్రెను గురించి మాట్లాడుతున్నట్టుగా రాయబడిన మాటను ప్రభు ఇలా చెప్తున్నాడు. పుట్నోట్లో ఏం చెప్తున్నాడంటే, తప్పిపోయిన గొర్రెను గురించి కాదు, తప్పిపోయిన వానినే వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. తప్పిపోయిన నీ స్థితిలో నుంచి నేను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎక్కడ తప్పిపోయామో, ఏ స్థితిలో తప్పిపోయామో, ఈనాడు దేవుణ్ణి విడిచి అనేక మంది తప్పిపోతూ ఉన్నారు. మార్గాన్ని విడిచి తప్పిపోతున్నారు. పరిస్థితులను విడిచి తప్పిపోతూ ఉన్నారు. మాటల్లో, క్రియల్లో, ఆలోచనల్లో, చూపులో, నడకలో, పడకలో తప్పిపోతున్న మానవాళిని రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అర్థమవుతుందా? ప్రియులారా, గ్రహిస్తున్నారా? తప్పిపోయిన నీ స్థితిలో నుంచి నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. పుట్నోట్లో రాయబడినటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా చూసి కింద రాయబడినటువంటి మాటను చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంట్లోనే పుట్నోట్లో రాయబడిన మరొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 55వ వచనం. లూకాసు వార్త దయచేసి 9వ అధ్యాయంలో 55వ వచనంలో ఈ విధంగా లేఖనాలు రాయబడ్డాయి. ప్రభువే స్వయంగా ఈ మాట చెప్పారు. ఏంటన్నమాట? 55వ వచనం నేను చదువుతున్నాను, అందరూ చూడండి. యోహాను అది చూసి, ప్రభు ఆకాశము నుండి దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించి అని రాయబడి. అక్కడ పుట్నోట్లో 4
4 వేసింది. అక్కడ ఏం రాయబడిందంటే, వారిని గురించి మాట్లాడుతున్న ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో వాళ్ళకి ఎవరికి శిక్ష వేయాలని, ఎవరు నశించిపోయేలా చేయాలని ఆలోచిస్తున్నారో ఆ విషయమై ప్రభు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పారు? దయచేసి పుట్నోట్లో నాలుగో అంకె దగ్గర పుట్నోట్లో మీరు గమనిస్తే అక్కడ ఏం రాయబడిందంటే, మీరెట్టి ఆత్మ గలవారై ఉన్నారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు ఆత్మలను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదు. శిష్యులు అనుకున్నారు, మనకు విరోధమైన కార్యాలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నశింపజేయుట నీకు ఇష్టమా ప్రభువా? వారిని నశింపజేయుట నీకు ఇష్టమా? ఆకాశం నుండి అగ్నిని దింపి వారిని నశింపజేయుట నీకు ఇష్టమా? ప్రభు శిష్యులను గద్దిస్తున్నాడు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు మీరు? మనుషులను నశింపజేయడానికి రాలేదు, మనుషుని వాని ఆత్మను రక్షించడానికే నేను వచ్చాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏ మనుషుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు పిల్లలు. నువ్వు నశించిపోవటం, నీ కుటుంబంలో ఎవరు నశించిపోవడం, మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. పత్రిక భాగంలో రాయబడింది, పేతురు పత్రిక, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క రాకలో, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలో శ్రేష్టమైన కారణం ఇది. యేసుక్రీస్తే రక్షణకర్త అని చెప్పడానికి ఆధారాలు ఇవి. ఆయనే చెప్తున్నాడు, అదిగో ఆకాశం నుంచి శిష్యులు చెప్తున్నారు, మన పనికి ఆటంకంగా ఉన్న వారిని మరి ఆకాశం నుంచి అగ్నిని దింపి కాల్చివేయమంటావా, నశింప చేయమంటావా? ప్రభు అంటున్నాడు, అలా మీరు చేయకూడదని గద్దించి, మనుషుల యొక్క ఆత్మలను నశింపజేయడానికి నేను రాలేదు, వారిని రక్షించడానికే వచ్చాను. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ రక్షించడానికి, నీ ఆత్మ నశించిపోకుండా ఉండడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు శరీరధారిగా. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా గ్రహించావా? పుట్నోట్లో ఆ మాట మీరు జాగ్రత్తగా 4 దగ్గర కిందికి వచ్చి చూస్తే, ఇక్కడ మరి పేజీ నెంబర్ లూకాసు వార్త 61వ పేజీలో పుట్నోట్లో 4 అన్న దగ్గర మీరు కింద చూస్తే అక్కడ మాట రాయబడింది, మనిషి కుమారుడు ఆత్మలను నశింపజేయడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాడని. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎక్కడున్న దేవుని మాటల మీద శ్రద్ధ ఉంచాలని నేను పిలుపునిస్తున్నాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని, వాక్యాన్ని చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఎందుకు ఆయన మాత్రమే అని మనం చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ యెషయా గ్రంథంలో చదివాము 43వ అధ్యాయంలో, నేనే రక్షణకర్తను, వేరొక రక్షకుడు లేడు అని చెప్పి ఈ మాట ఇంకెవరైనా చెప్పారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్పారు. తండ్రి అయిన దేవుడు పలికిన మాటలు యేసుక్రీస్తు వారు పలికినట్లుగా మనం వాక్య భాగాన్ని చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పాడు ప్రియులారా. అది చెప్పకముందు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి పత్రికలో, 1 తిమోతి పత్రిక, దయచేసి బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను పిలుపునిస్తున్నాను. 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. గమనించారా ప్రియులారా? తిమోతి పత్రిక, 1వ పత్రిక, తిమోతికి రాసినటువంటి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను, ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి గల కారణాల్లో ఇది శ్రేష్టమైన కారణం. పాపులను రక్షించుటకు, పాపములో ఉన్న వారిని రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమై ఉన్నది. స్తోత్రం. నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నవారిని, నశించిపోతున్న వారిని, పాపంలో పడి, పాప గోతిలో పడి నశించిపోతున్న వారిని
ఎంతో భయంకరమైనటువంటి నాశనానికి జోగిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడనే వాక్యం ఏమంటుందంటే, నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దానిని తృణీకరించడం ఎవరి చేత కాదు. తృణీకరిస్తే తన జీవితాన్ని తాను పాడు చేసుకోవడానికి, నష్టపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. ఎందువల్ల అంటే యేసుక్రీస్తు వారిలోనే రక్షణ. యేసుక్రీస్తు వారి ద్వారా కాకుండా ఇంకా ఎక్కడ ఏ విధంగా కూడా రక్షణ రాదని అపోస్తలుడైన పౌలు మరొకసారి జ్ఞాపకం చేశాడు. వాక్యం చదువుతారా? అపోస్తలుల కార్యముల గ్రంథం. వాక్యాన్ని చూడాలని, వాక్యాన్ని చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు. మరి ఎవని వలనను అంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా, ఎందరున్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా ఎవరి వలన రక్షణ కలగదు. ఎవరి వలన, మరి ఎవరి వలనను, ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రిందనున్న మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, పొందజాలము. ఏ నామం? అదే యేసునామం. అదే యేసుక్రీస్తు ఘనమైన నామం. దేవునికి స్తోత్రం. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా గమనించండి, మళ్ళా చదువుతున్నాను. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామన, ఎన్ని నామాలున్నా, ఎంతమంది ఉన్నా కూడా ఎవరి వలన రక్షణ కలగదు. ఎవరి వలన రక్షణ పొందలేము. ఈ నామమునేనే రక్షణ. మరి ఎవరి వలన రక్షణ కలదు? ఆకాశము క్రింద. వాక్యాన్ని మీరు చదవండి జాగ్రత్తగా. ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేను. ఎన్ని నామాలు ఉన్నా ఏ నామాన రక్షణ కలగదు. ఈ నామంలోనే రక్షణ. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈయన వలననే రక్షణ. నీ పాపము నుండి రక్షణ, నీ నశించిన జీవితము నుంచి రక్షణ, నాశన గోతికి వెళ్ళిపోతున్నటువంటి నీ జీవితానికి రక్షణ, నీ ఆత్మకు రక్షణ యేసుక్రీస్తులోనే. అందుకే యేసుక్రీస్తు రక్షణకర్త అని వాక్యాన్ని గమనిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు రక్షణకర్తగా పంపబడ్డాడు. రక్షణకర్తగా నీ కొరకు లోకానికి వచ్చాడు. రక్షణకర్తగా యేసుక్రీస్తుని చేర్చుకుంటావా? నువ్వు కూడా రక్షింపబడతావు. వాక్యం చదవగలిగిన వాడు ఈ మాట చదవండి. నేను జ్ఞాపకం చేసి ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. ఎందువల్ల ఆయన వలననే రక్షణ. ఎందువల్ల? ఆయన నామముననే రక్షణ. ఎందువల్ల అంటే వాక్య భాగం మరొక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం. ఆ రక్షణ మనుషులందరికీ ఎలా వస్తుంది, ఎలా వర్తిస్తుంది? ఈ పని చేస్తే చాలు. యేసుక్రీస్తు వారు నీకు కూడా రక్షకుడు అవుతాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా రక్షిస్తాడు. ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. గమనించారా? రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. లేఖనాలు చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, హృదయమున ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని యేసు మృతులలో నుండి లేపెనని నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో ఆయన రక్షకుడని విశ్వసిస్తే చాలు, ఆయన నీకు కూడా రక్షకుడు అవుతాడు. నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. నశించిన నీ జీవితాన్ని రక్షిస్తాడు. నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు, నిత్యత్వానికి వారసునిగా చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీ ఆత్మను రక్షించడానికి, నీ పాపస్థితిలో నుంచి నేను రక్షించడానికి, నశించిపోతున్న నీ దుస్థితిలో నుంచి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియులారా, మీరు ఎక్కడున్నా మీ నిమిత్తమై రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును
మీ హృదయాల్లో అంగీకరించడం మీకు ఆశీర్వాదం. వాక్యం చెప్తుంది, అదేమనినా. అందరూ చూడండి దయచేసి, వాక్యం చదువుతున్నాను, అందరూ చూడండి. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. పదవ వచనం, ఎలా అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే, హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది, నువ్వు రక్షింపబడతావు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి పంపబడ్డాడు. అందుకే దేవుడి లోకానికి ఆయన పంపించాడు. యేసుక్రీస్తు వారు నీ రక్షణకర్త. నేనే తండ్రి అని దేవుడు చెప్పిన సరైన పదాన్ని యేసుక్రీస్తు వారిలో మనం నెరవేర్పుగా చూస్తున్నాం. ఎంతమంది ఆశపడుతున్నారు? కోరుకుంటావా? మనం గమనించినట్టు, మరి కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా రక్షణ కోరుకునే వారికి నేను ఇప్పుడే లేస్తాను రక్షణ ఇవ్వడానికని ప్రభువు చెప్పిన ఆ వాక్యం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు కోరుకుంటావా? లూదియా అడిగింది, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? కోరుకుంటావా? తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆ రోజు ఆమె ఆ చెప్పబడుతున్నటువంటి మాటలను విశ్వసించినప్పుడు, ఆమె ఆ హృదయంలో ఆయన వాక్యాన్ని చేర్చుకొని ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆమె కుటుంబస్తులు రక్షింపబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ప్రభు చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను గూర్చిన విశ్వాసం నీ హృదయంలో కలిగి ఆయనే ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ పిల్లలను రక్షిస్తాడు. ఆయన నీకు రక్షకుడుగా ఉండడానికే ఈ లోకానికి వచ్చాడు. రక్షణకర్త అయిన దేవుడు మిమ్ములను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు దేవాతి దేవునికి కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మనం కలుసుకుందాం మరొక వర్తమానంలో. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ఫలభరితంగా చేయండి, ఆశీర్వదించండి. వాక్యపు ఆశీర్వాదాలు వారు పొందినట్లుగా కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.